వరల్డ్ నెంబర్ 1 ను సునాయాసంగా ఓడించింది. మిగతా ప్రత్యర్థులను మట్టి కరిపించి ఫైనల్స్ కు చేరింది. తనతో పోటీ పడాలంటే వణుకు పుట్టేలా చేసింది. ఆమె ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్. భారత్ కు ఖచ్చితంగా పతకంతో తిరిగి వస్తుందని అందరూ భావించారు. ఫైనల్స్ లో ఓడిపోయినా సిల్వర్ మెడల్ సొంతమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. వినేష్ ఫోగట్ ను ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. తన ఫైనల్ మ్యాచ్ కంటే ముందు ఆమె తాను ఉండాల్సిన వెయిట్ కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందని వినేష్ ఫోగట్ ను డిస్క్వాలిఫై చేశారు. ఈ విషయం తెలిసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ షాక్ కి గురి చేసిన వినేష్ ఇలా వెనక్కి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. యు ఆర్ ఏ ఛాంపియన్ అమాంగస్ అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు పీఎం మోదీ. ఇక ఆమె ఓటమిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 100 గ్రాముల విషయంలో వినేష్ ను డిస్క్వాలిఫై చేసినందుకు ఒలింపిక్స్ అథారిటీపై మండిపడుతున్నారు నెటిజన్స్. అదే సమయంలో రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పింది వినేష్ ఫోగట్. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ ద్వారా తెలిపింది. నేను ఓడిపోయాను, నాపై రెజ్లింగ్ గెలిచింది, నన్ను క్షమించండి, మీ కళ నా ధైర్యం అన్నీ చెదిరిపోయాయి, నాకు ఇక శక్తి లేదు, గుడ్ బై రెజ్లింగ్, మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, నన్ను క్షమించండి అని ట్వీట్ చేసింది వినేష్ ఫోగట్. ఇక అథ్లెటిక్స్ విషయానికి వస్తే మారథాన్ రేస్ మిక్స్డ్ వాక్ రిలే ఈవెంట్ లో భారత్ తరపున పాల్గొన్న సూరజ్ పన్వర్, ప్రియాంక గోస్వామి మారథాన్ ఫినిష్ చేయలేకపోయారు. 42.195 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కేవలం 33.4 కిలోమీటర్లు మాత్రం కంప్లీట్ చేయగలిగారు. థర్డ్ ఎక్స్చేంజ్ వరకు వారి మారథాన్ రేస్ మిక్స్డ్ వాక్ రిలే పూర్తయింది. అప్పటికే బెంట్ని లాస్ ఆఫ్ కాంటాక్ట్ వంటి విషయాల్లో మల్టిపుల్ వార్నింగ్స్ అందుకున్నారు. మరోపక్క మెన్స్ హై జంప్ క్వాలిఫికేషన్ రౌండ్ లో 2.20 మార్కును క్లియర్ చేయలేక ఎలిమినేట్ అయ్యాడు ఇండియన్ అథ్లెట్ సర్వేష్ అనిల్ కుషారే. ఇక మహిళల జావెలిన్ త్రో విభాగంలో పోటీ పడిన అను రాణి కూడా భారత అభిమానులను నిరాశపరిచింది. క్వాలిఫికేషన్ రౌండ్ లో తన షోతో గ్రూప్ ఏలో సెకండ్ లాస్ట్ గా నిలిచింది. ఇక విమెన్స్ 100 మీటర్స్ హార్డిల్స్ లో పోటీ పడిన జ్యోతి ఎర్రాజీ 7వ స్థానంలో రేస్ కంప్లీట్ చేసి రెపేషాజ్ రౌండ్ లోకి ఎంటర్ అయింది. ఇక ట్రిపుల్ జంప్ విషయానికి వస్తే భారత్ కు ప్రాతినిధ్యం వహించిన ఏ అథ్లెట్ కూడా ఫైనల్స్ కు చేరుకోలేదు. అబ్దుల్లా అబూబకర్ 16.47 మీటర్స్ తో 21వ స్థానంలో, ప్రవీణ్ చిత్రవేల్ 16.25 మీటర్స్ తో 27వ స్థానంలో నిలిచారు. ఇక వెయిట్ లిఫ్టింగ్ విషయానికి వస్తే భారత్ కి మరొకసారి నిరాశ మిగిలింది. ఈ విభాగంలో బరిలోకి దిగిన ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కాంస్య పథకాన్ని చేజార్చుకుంది. ఒక్క పాయింట్ తేడాతో మెడల్ ను మిస్ అయింది మీరాబాయి. 49 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన టోక్యో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి 199 స్కోర్ తో బ్రాంజ్ మెడల్ ను మిస్ చేసుకుంది. థాయిలాండ్ వెయిట్ లిఫ్టర్ సరుద్భన ఖంభావ్ 200 పాయింట్స్ తో కాంస్యాన్ని ఎగరేసుకుపోయింది. ఇక ఉమెన్స్ 53 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ లో కూడా ఇదే పరిస్థితి. భారత్ కు చెందిన అంతిమ్ పంగల్ ను పారిస్ ఒలింపిక్స్ నుంచి ఎలిమినేట్ చేశారు. అంతిమ్ పంగల్ ను ఆమె టీమ్ ను డిసిప్లినరీ బ్రీచ్ కింద పారిస్ నుంచి భారత్ కు పంపిస్తున్నారు. ఆమె అక్రిడేషన్ ను వాడుకుని తన సోదరి నిషా ఒలింపిక్ విలేజ్ లోకి ఎంటర్ అయింది. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దొంగగా ఒలింపిక్ విలేజ్ లోకి తన సోదరి ఎంటర్ అవ్వడం వల్ల ఆమెను ఎలిమినేట్ చేసి తన టీంతో సహా భారత్ కు పంపిస్తున్నారు. అంతేకాకుండా అంతిమ్ పంగల్ అక్రిడేషన్ ను కూడా క్యాన్సిల్ చేశారు. ఇక ఫైనల్ గా ఉమెన్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్న టీమిండియాకు అక్కడ కూడా చేదు అనుభవమే మిగిలింది. క్వార్టర్ ఫైనల్స్ లో జర్మనీతో పోటీ పడిన భారత్ 1-3తో ఓటమి పాలైంది. దీంతో టేబుల్ టెన్నిస్ టీం ఈవెంట్ లో భారత్ క్యాంపెయిన్ ముగిసినట్టే.